ఎందుకటువంటి పరాక్రమం? ఎందుకా శౌర్యం? నవజాత శిశువుల్ని చంపడానికా, లేదా కృష్ణుడు వంటి బాలుని చూసి భయపడ్డానికా? కృష్ణుడు వంటి బాలుని చూసి. కంస మహారాజా, నీ పరాక్రమం అంతే కదా. ఇక చాలించండి వసుదేవా, చాలించండి. వీరి మానసిక పరిస్థితి బాగోలేదు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ మీరు మహారాణి కేశిని, మీరు ఆయన మానసిక స్థితిని ఎందుకు బాగు చేయాలనుకుంటున్నారు? ఎందుకు ఆయన బాగుపడగానే మళ్లీ శిశువుని హత్య చేయడం ప్రారంభించాలనా? ఋషుల మీద అత్యాచారాలు చేయాలనా? లేదా ఆ పరమాత్మనే ఎదిరించి జయించాలనా? మీకు కావాల్సింది అదే కదా. వసుదేవా, అంతం చేసేస్తా. ఈ క్షణమే నిన్ను అంతం చేసేస్తాను. అన్నయ్య, అన్నయ్య ఆయన వదిలిపెట్టు, వదిలే అన్నయ్య. మహారాజా, ఏమిటి మీరు చేస్తున్న పని? సంగి వసుదేవుణ్ణి అంతం చేసేస్తున్నాను. మరణం ఆగిపోదు కంస. నీ ఈ కారాగారంలో బందీలుగా ఉండి కూడా మేము నవ్వుకోగలుగుతున్నాం. కానీ నిన్ను నువ్వే చూసుకో. నవ్వగలవా? నవ్వి చూడు. పదండి మహారాజా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకు వదినా? నా భర్త అన్నయ్యకు వైవిధ్యం నేర్పుతుంటే మీకది నచ్చడం లేదా ఏమిటి? కంస, ఒక్క మాట మాత్రం బాగా గుర్తుంచుకో. మాకు కలిగే భ్రమలన్నీ అవి మా భవిష్యత్తుకు సంకేతాలు అవుతాయి. నువ్వు ఆకాశంలోకి వెళ్లి దాక్కున్నా, సప్త సముద్రాలు దాటి వెళ్ళినా నువ్వు మాత్రం కృష్ణుడి దగ్గర నుంచి తప్పించుకోలే. ఒకవేళ కృష్ణుడే కనుక నీ మృత్యువైతే ఆ కృష్ణుడే నీకు మృత్యువై వచ్చి తీరతాడు కంస. ఇక ఆపండి వసుదేవా, ఆపండి. అమాత్య చాణురా, చెప్పండి మహారాణి. మహారాజుల వారిని ఇక్కడి నుంచి వెంటనే తీసుకువెళ్ళండి. మహారాజా పదండి. కంస మహారాజులకి 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 మహారాజా, 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 ఇక ఆపండి, చాలు ఆపండి. మహారాజా, మీరు చేశారో చూశారా? అతను మన శత్రువు కాదు, అతను మన మనిషి. మీరు మనవారిని హతమారుస్తారా? ఏమన్నాడు ఆ వసుదేవుడు? ఏమన్నాడు? ఒక్క మాట మాత్రం బాగా గుర్తుంచుకో. మాకు కలిగే భ్రమలన్నీ అవి మా భవిష్యత్తుకు సంకేతాలు అవుతాయి. నువ్వు ఆకాశంలోకి వెళ్లి దాక్కున్నా, సప్త సముద్రాలు దాటి వెళ్ళినా నువ్వు మాత్రం కృష్ణుడి దగ్గర నుంచి తప్పించుకోలే. ఒకవేళ కృష్ణుడే గనక నీ మృత్యువైతే ఆ కృష్ణుడే నీ మృత్యువై వచ్చి తీరతాడు కంస. నేను అనుకున్నది సాధించాలి చాణురా, నేను అనుకున్నది సాధించాలి. నేను మరణించడానికి వీల్లేదు. కృష్ణుడి చేతిలో నేను మరణించడానికి వీల్లేదు. నేనే ఆ కృష్ణుని వధించాలి.
చణుర, అటు పోతన, శకటాసురుడు, వత్సాసురుడు, బకాసురుడు, ధేనుకాసురుడు ఆ కృష్ణుణ్ణి వధించలేకపోయినా మన మిత్రుడు ఆఘాసురుడు ఖచ్చితంగా కృష్ణుణ్ణి వధించి తీరతాడు. సంపూర్ణ బ్రహ్మాండాన్నే కబళించగల సమర్థుడు మన పరమ మిత్రుడు ఆఘాసురుడు. మనం రేపే అతన్ని కలుసుకోవడానికి వెళదాం. కానీ ఏంటి మహారాజా? కానీ ఆ అఘాసురుణ్ణి కలుసుకోవడానికి రిక్తహస్తాలతో వెళ్ళలేము. అతనికి నచ్చిన ఏదైనా ఒక బహుమతి తీసుకుని వెళ్ళాలి. మహారాజా, ఋషుల్ని మునుల్ని బహుమతిగా ఇస్తే అఘాసురుడు ఏమని భావిస్తాడు? ఋషి మునుల దేహాలను భుజించి ఆ అఘాసురుడు పవిత్రుడైపోతాడు. జై శ్రీ కృష్ణ, జై శ్రీ కృష్ణ.